హాయ్ హలో అస్సలం వాలేకుమ్ బ్యూటిఫుల్ పీపుల్స్. నమస్తే మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ F2 Queens. వైజాగ్ కుటీస్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ఫుల్లీ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. మేము ఇప్పుడు ఒక టెంపుల్కి వెళ్తున్నాం. ఏంటి స్పెషల్ ఇంత సడన్గా టెంపుల్ అంటే, ఇప్పుడు జగన్నాథ్ స్వామి రథయాత్ర జరుగుతుంది కదా. సో ఆ రథయాత్ర చూడడానికి మనకంటే తెలుసు, సో నగిన వాళ్ళకి ఎప్పుడు తెలియదు. సో వాళ్ళు తీసుకెళ్తున్నాం ఇప్పుడు అక్కడికి. స్టీల్ ప్లాంట్ లో జగన్నాథ్ స్వామి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ నవరాత్రిలోని ఈ స్వామివారి దర్శనం మీకు కూడా చేయించాలని చెప్పి ఈ స్మాల్ వీడియో. సో పదండి అక్కడికి వెళ్దాం. నగిన నీకెలా ఉంది? నాకైతే మెయిన్ గా ఫస్ట్ టైం నేను వెళ్తున్నది. బట్ రీజన్ అయితే మన బ్యూటిఫుల్ పీపుల్స్ కి మన సబ్స్క్రైబ్స్ చూపిద్దామని చెప్పి అయితే నేను వెళ్తున్నాను. ఫస్ట్ టైం నేను వెళ్ళడం, ఫస్ట్ టైం. ఓకే, నేను మీలానే వెళ్తున్నాను, చూస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని. చలో, కుదిరిన వాళ్ళు వెళ్ళండి, కుదరలేని వాళ్ళు మా వీడియో చూసి దర్శించుకోండి. నేను కూడా ఫస్ట్ టైం అండ్ మీరు ఫస్ట్ టైమే కదా. మీరు అలా ఎగ్జాక్ట్ ఫీల్ అవుతారు, నేను అలాగే ఎగ్జాక్ట్ ఫీల్ అవుతాను. చలో అయితే అక్కడ కలుద్దాం. చలో. మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయాము. మాకన్నా ముందే నగీనా వాళ్ళు రీచ్ అయిపోయారు టెంపుల్ దగ్గరికి. అక్కడ ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఆ స్వామిని దర్శించుకోవడానికి వస్తున్నారు చాలామంది. అండ్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి బాగాన. అండ్ అక్కడ ఒక బుల్లి సబ్స్క్రైబర్ తగిలింది మా నగీనాకి. తను ఎవరో కాదు, మా అన్నయ్య వాళ్ళ పాప. అతుక్కుపోయింది ఇంకా తనని. సో ఇంకా అక్కడ చూస్తే మా భయ్య ఏమో రండి ముందు, ఇప్పటికే టైం అయిపోయింది అని చెప్పి పిలుస్తున్నారు. రండమ్మ ముందు లోపలికి వెళ్ళిపోదాము అని చెప్పి సో అలా మేము నడుస్తున్నాము. అండ్ నగీనాకి లైట్స్ అన్న చాలా ఇష్టం. సో తను కళ్ళని అట్రాక్ట్ చేస్తే ఆ లైటింగ్, ఆ ప్లేస్ అంతా కూడా. సో అలా దాని గురించే మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళిపోయి ఈలోపే ఎగ్జిబిషన్ కనిపించింది. అమ్మ ఎగ్జిబిషన్లోకి వెళ్దాము అని అన్నది. ఇప్పుడు కాదమ్మా, ముందు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి తర్వాత ఎగ్జిబిషన్లోకి వెళ్దాము అని చెప్పాను. సో గేట్ ఎంట్రన్స్లోనే మాకు ఆ స్వామివారి రథం కనిపించింది. ఆ రథం కూడా చాలా బాగుంది. సో ఫస్ట్ ఆ రథాన్ని దర్శనం చేసుకొని తనకి చెప్తున్నాను. తనైతే నాతో చెప్తుంది, చాలా బాగుందబ్బా, ఎంత పెద్ద ప్లేస్లో ఉంది కదా టెంపుల్ అంతా కూడా. తను చాలా ఎక్సైట్ అయిపోయి నాకు అన్నీ చెప్తుంది, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. అలాగా ఇంకా ఫస్ట్ మేము గుడి లోపలికి వెళ్దామని చెప్పి లోపలికి వెళ్తున్నాము. సో స్టీల్ ప్లాంట్లో ఈ టెంపుల్ ఏంటంటే చాలా పెద్ద ప్లేస్లో ఉంటుంది. చాలా పీస్ఫుల్గా మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటుంది మనం ఆ టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు. ఈ టెంపుల్ అనే కాదు, ఏ టెంపుల్లోకి వెళ్ళినా ఒక మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది. అదే పండగ రోజుల్లో వెళ్తే ఇంకా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. చూసారా ఆ లైటింగ్స్, ఆ గుడులు అన్నీ కూడా ఎంత బాగున్నాయో. చాలా బాగా, ఐ మీన్ అన్ని అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు. సో వచ్చిన భక్తులకు కానీ ఆ లైటింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఇంకా మేము అలాగా గుడిలోకి ఎంటర్ అవుతున్నాము. బట్ అక్కడ ఏంటంటే మేము చాలామంది కలిసి వెళ్ళాం కదా. సో వాళ్ళ కోసం కూడా వెయిట్ చేస్తున్నాము. అందరం కలిసి ఒకసారి వెళ్దాము లోపలికి అని చెప్పి తను మా వదిన కాల్ చేస్తుంది మా అన్నయ్యకి, కలిసి లోపలికి వెళ్దామని. ఈలోపు మేము అలాగా పైకి నడుస్తూ వెళ్తున్నాం అదనమాట. సో ఇంకా అలాగా పైకి వెళ్తూ తనకి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈలోపు ఎక్స్ప్లెయిన్ చేసేలోపే మా పిల్లకాయల కళ్ళలోకి అక్కడ సైడ్ నుంచి చూస్తే మీకు ఇప్పుడు చూపిస్తారు వాళ్ళు ఎగ్జిబిషన్. అగోండి ఎగ్జిబిషన్ కనిపించింది. వెళ్దామంటే ముందు దర్శనం అయిపోనివ్వండి, వెళ్దామని చెప్పి మళ్ళీ కామ్ చేసి ఇంకా అలా వెళ్ళి వాళ్ళకి అక్కడ నించొని ఈ దర్శనం చేసుకొని ఆ స్వామివారి విశిష్టత చెప్తున్నాను అనమాట నేను. సో ఇలానే మీకు కూడా నాకు తెలిసిన ఈ జగన్నాథ స్వామి స్టోరీ కోసం నేను చెప్తాను. సో నాకు తెలిసి ఇదే చాలా పెద్ద రథయాత్ర అండి పూరిలోని. ఈ పండగలో జగన్నాథుడు తన అన్న బలభద్రుడు అండ్ చెల్లి సుభద్రాదేవితో కలిసి తన ఆలయం నుంచి కుండీజా ఆలయం అనే తమ మేనమామ ఇంటికి వెళ్ళి ఆనందయాత్రగా జరుపుకుంటారంట. సో ఈ 9 రోజులు ప్రయాణం అంటే శ్రీకృష్ణుడు తన జన్మస్థలం అయిన మధురానుకి వెళ్ళి దానిని సూచిస్తారు. తల్లి బంధువుల దగ్గరికి వెళ్ళే ఒక సంతోషకరమైన ప్రయాణం. సో బాల్యంలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర కలిసి చేసిన రథయాత్రగా గుర్తిస్తారు. సో ప్రతి రథానికి ఒక ప్రత్యేకత ఉంటుందంట. సో నందిఘోష జగన్నాథుడికి, తలధ్వజ బలరాముడికి, దర్పదాలన సుభద్రాదేవికి ప్రత్యేకంగా ఉంటాయి. సో ఈ రథాన్ని వేప చెట్టుతో చేస్తారటండి. స్వామి రథాన్ని భక్తులందరూ కలిపి లాగుతారు.
సో అలాగా ఇదేనండి జగన్నాథ స్వామి ఒక రథయాత్ర స్టోరీ, నాకు తెలిసిన స్టోరీ. ఇంకా మేబీ ఉంటుందేమో, కానీ నాకు తెలిసిన స్టోరీ అయితే ఇదే. సో అలా చూస్తుండగా చూసారా అక్కడ ఎంత క్రౌడ్ ఉన్నారో లైన్లోని. ఆ క్రౌడ్ని అంతా చూసి అయితే మాకు ఇంకా ఎలా భయం వేసింది. సో నెమ్మదిగా అయితే దూరిపోయాం రిక్వెస్ట్ చేసుకొని లైన్లోని. సో ఇంకా మాకు అక్కడ క్యాప్చర్ చేయడానికి కూడా అవ్వలేదు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత సరే నాకు చెప్తున్నాను అనమాట, అక్కడ నంది దగ్గర నుంచి మనం శివుణ్ణి ఎలా చూస్తామా అని చెప్పి శివుడి చెవులని చెప్తుందంట తను. మా యూట్యూబ్ ఛానల్ అనేది బాగా సక్సెస్ అవ్వాలి అని చెప్పి, దేవుడి దయ వల్ల అలా అయిపోవాలి మాకు సక్సెస్. సో ఫైనలీ మా దర్శనం అయితే అయిపోయింది, ఇంటికి వచ్చేసాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు, సో దట్ మా నోటిఫికేషన్స్ మీకు రీచ్ అవుతాయి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ Bye. బాయ్. Good night. Happy dreams.